సూపర్ భయ్యా, సూపర్ ఎక్సలెంట్ సినిమా. కేజీఎఫ్ దీని ముందు దేనికి పనికిరాదు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. హైలైట్స్ అండి మూవీలో, హైలైట్స్ అండి. మూవీలో ప్రతిదీ హైలైటే భయ్యా, ఏదని ఇంకా కరెక్ట్ చెప్పక్కర్లేదు. మూవీలో ప్రతిదీ హైలైటే. ప్రభాస్ ఎలివేషన్స్ కానీ కేజీఎఫ్ లో ఎలివేషన్స్ అన్ని ఉన్నాయి ఇందులో. కేజీఎఫ్ సూపర్ సూపర్ భయ్యా. ఏం హైలైట్స్ చెప్పండి మూవీకి? ఎలివేషన్స్ ప్రభాస్ హైలైట్, ఎలివేషన్స్ ఇంకా సూపర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ రెండే కానీ ఫైట్స్ హైలైట్ భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ హైలైట్. ఎంత ఇస్తారు? హిట్ సూపర్ హిట్? సూపర్ హిట్, సూపర్ హిట్. బ్రో ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్ సూపర్. ప్రభాస్ ఇస్ బ్యాక్. హైలైట్స్ చెప్పు మూవీ, హైలైట్స్ చెప్పు. ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ సూపర్ గా ఉంది. చాలా రోజుల తర్వాత చూసాను. ప్రభాస్ ఇస్ బ్యాక్. ఊహించలేదు అసలు. ప్రభాస్ ని ఎలా చూడాలనుకున్నా అలా చూసాము. డైనోసర్ అంటే ఏంటో చూపించారు ప్రసాద్ నీళ్ళు. ప్రసాద్ నీళ్ళకి చదువుకోని దండలు పెడుతున్నాం. మా డార్లింగ్ ఫ్యాన్స్ అందరి నుంచి జై ప్రభాస్. హైలైట్స్ అండి మూవీలో, హైలైట్స్ చెప్పు. హైలైట్స్ అంటే టాటూ వేసుకున్నాడు అన్న. టాసిప్ గురించి కరెక్ట్గా తీశాడు. కామెడీ సీన్స్ ఉన్నాయి. ప్రభాస్ అని గట్టిగా కమ్మదెంగుతాడు, మామూలుగా లేదు. ఒక్కొక్క సీన్కి కత్తులతో కొడతాడన్నా, చేతులు కాళ్ళు ఎగిరిపోతాయి. ఎవరు ఊహించలేదు. ప్రశాంత్ నీళ్ళ మైండ్ సూపర్. ప్రశాంత్ మన ప్రభాస్ కట్అవుట్ ని ఓడుకున్నాడు కరెక్ట్ గా. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ మూవీ బాగుందన్న. హైలైట్స్ చెప్పు మూవీలో. కత్తి పట్టుకోవడం అంటే అంటే ఎలా చూపించాడో ప్రభాస్ కి అలాగా. మిర్చిలో పట్టాడు కదా ప్రభాస్. మిర్చికి డబల్ అన్న ఇది. మిర్చికి 3 రెట్ల సినిమా ఇది. కేజీఎఫ్ అసలు ఎందుకు పని చేయదు ఈ సినిమా దగ్గర? అలాంటి సినిమా ఇది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్. ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా స్టోరీలో? ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుందన్న. ప్రశాంత్ నీల్ ఎంతవరకు ఒక ఫ్లాప్ కూడా లేదు. ఎలివేషన్స్ అంటే ప్రశాంత్ నీల్ అంటారు కదా, ఎలా ఉంది అది? స్క్రీన్ ప్లే చాలా బాగుందన్న. ప్రశాంత్ నీల్ ఏ మూవీలోనా స్క్రీన్ ప్లే బాగుంటది. ఈ మూవీలో డబల్ అయింది స్క్రీన్ ప్లే. బాగుందన్న, బాగా పిచ్చగా నచ్చింది. ఇది జస్ట్ బిగినింగ్, ఇంకా ముందుంది ఫెస్టివల్. ఇది జస్ట్ ఓన్లీ సగమే చూపించాడు, ఇంకా ముందుంది ఫెస్టివల్. ఫ్యాన్స్ కి అయితే మాత్రం పండగే ఓచుకోతే. ఇంకా చూసాం కదన్నా 1 2. ఇంకా ఇంకేం చెప్తాను చెప్పండి, మీరే చెప్పాలి. ఇంకంతే, మా వాడికి తిరిగి వచ్చాడు. చాలా బాగుంది. హైలైట్స్ చెప్పండి. క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎలా ఉంది మూవీ? ఫ్యాన్స్కి అయితే ఫుల్ బిల్స్ బ్రో. చాలా బాగుంది. ఎలివేషన్స్ ఉన్నాయా? ఎలివేషన్స్ సినిమా అంతా ఎలివేషన్స్ బ్రో. ఎప్పుడైతే జనాలు అలా వచ్చారన్న, సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 10 నిమిషాలు సినిమా ఏమనిపించింది మనకి, ఏంటి అలాగా కేజీఎఫ్లా కనబడుతుంది, ఏం లేదనుకుంటాం. ఎప్పుడైతే ప్రభాస్ ఇంట్రడ్యూస్ అవుతుందో, ఇంట్రడ్యూషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారన్న. సినిమాకి మెయిన్ పాయింట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వెలివేసి సీన్ హైలైట్ అన్న. సినిమాలో కంటెంట్ కొంచెం ఉన్నా సరే స్టోరీలో మాత్రం ప్రభాస్ గారిని చాలా అందంగా చూపించారు. ఇన్ని సినిమాల్లో ప్రభాస్ మనం నార్మల్గా కనబడతారు, బాడీ కనబడుతుంది, ఫిజిక్ కనబడుతుంది, ఏదనుకుంటాం. కానీ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ప్రభాస్ గారిని బాడీ మొత్తం బాగా చూపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది, అదే సినిమాకి బాగా ప్లేస్తాను. దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్ మనం సెకండ్ హాఫ్కి వెళ్ళిపోద్ది అనుకుంటాం. బాడీ కూడా అంత ఆశించే స్థాయిలో లేదు, ప్రభాస్ తగ్గిపోయిందని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా చూడొచ్చు మనం? ఫస్ట్ ఆదేశం చూసుకుంటే లవ్ యాంగిల్లో చూపించారు, డల్గా అయిపోయారు, కళ్ళు మొత్తం వేలాడిపోయి ఏంటి ఇంకా అయిపోయింది, ఏజ్ అయిపోయింది, సినిమాలు తీరనుకున్నాం. ఆ తర్వాత సాహో వచ్చారు, బాడీతో 4-5 ఫైట్లు తీశారు, ఏం అనిపించలేదు. ఈ సినిమా చూడండి అన్న. మీరు చూసిన తర్వాత రాధేశ్యామ్ కన్నా, సాహో కన్నా సలార్ సినిమా చాలా అందంగా ఉంటుంది. అందులో ఉన్న కట్అవుట్కి ఇంకా ఇప్పుడే యంగ్గా తయారయ్యాడు, బాడీ ఫిజిక్ మెయింటైన్ చేశాడు, అన్నీ చేశాడని మీకు సినిమాలో బాగా. సినిమాకి 50% న్యాయం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న చాలా చెదగొడిచాడు. ప్రతి సీన్కి స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చెదగొడిచాడు. థియేటర్లో మాత్రం వాయిస్ మేము అరిచే అరుపుల కన్నా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఎక్కువ ఉంది, సంగంలో సౌండ్ ఎక్కువ రాదు. అలాంటిది మరి సాంగ్ ఆడడం వల్ల తెలియదు, కానీ సాంగ్స్ లేకపోయినా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దొల్లగొడిచాడు. వెలివేషన్స్ ఇలా లేకపోతే ప్రభాస్ని చూడలేమన్నా. ప్రభాస్ ఫ్రెండ్గా యాక్ట్ చేసిన పృథ్వీ ఎలా ఉందండి? ఆయన యాక్టింగ్ ఎలా ఉంది?
సినిమా మొత్తానికి ప్రభాస్ గారు అతని యాక్టింగ్తో సినిమా రన్ అవుతుందన్న. అతని ఫ్రెండ్కి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశాడు. ఎన్ని సినిమాల్లో ప్రభాస్ చూసుకుంటే ఫ్రెండ్ క్యారెక్టర్కి న్యాయం చేసినా సెకండ్ హాఫ్లో ఇప్పుడు ప్రభాస్కి వాళ్ళ ఫ్రెండ్కి యుద్ధం స్టార్ట్ అవుతుందన్న. వీళ్ళిద్దరూ శత్రువులు అయిపోయారు. ఎంత మిత్రులు ఉన్నారో సెకండ్ హాఫ్లో ఇద్దరు శత్రువులు అయిపోతారన్న. ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ప్రభాస్ గారు అనేది చాలా బాగుంటుంది అన్న. 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆ ప్రభాస్ నన్ను ఎలా చూడాలో. ఈ సినిమాతో మాకు మొత్తం ఆకలి అంతా తీరింది. జై ప్రభాస్ అన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రభాస్ ని ఎలా చూడాలనుకున్నా అంత క్లారిటీగా చూపించారు. ఇంటర్వెల్ సీన్ మాత్రం హైలైట్ సినిమాకి. అండ్ ఫైనల్ క్లైమాక్స్ మాత్రం చింపేశాడు. ఈ ఇంటర్వ్యూలో క్లైమాక్స్ చాలా సినిమాకి 2 ఒక ఎత్తు తోపు. మెయిన్ చెప్పాల్సింది ప్రశాంత్ నీల్ లేకపోతే సినిమా లేదు. ఆయన వల్ల మా దేవుడు నీట్ గా కనబడ్డాడు. ప్రభాస్ అన్న చూపించాలంటే ప్రభాస్ ని ఎలా చూపించాలో అలా చూపించారు. సినిమాలో ఏ తక్కువ లేదు. ప్రతి సీన్ హైలైట్. ఫైట్ లేదు ఇంకా గూస్ బంప్స్ ఒక్కొక్కరికి అలా లభిస్తే. పార్ట్ 2 ఉంది. సూపర్, చాలా బాగుంది మూవీ. ఆసమ్. ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా, స్టోరీ కానీ ఎవ్రీథింగ్ అంతా ఆసమ్, చాలా బాగుంది. కేజీఎఫ్ నుంచి సపరేట్ వింగ్ అన్నమాట. చాలా బాగుంది. ఆసమ్. ఇది ఇప్పటి వరకు మాకు ఆకలి తీర్చాడు. 7 సంవత్సరాలు ఆకలితుంటే ఆకలి తీర్చాడు. మా సుబ్బమ్మ ప్రభాస్ ఎప్పుడైతే ఎలాగుంటుందో చూపించాడు. ఇంకోటి పడింది అనుకో, ఒకటే హీరో. హాలీవుడ్ ఏ ఇండస్ట్రీ ఒకటే మొగుడు నెంబర్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ చూస్తే ఏమో అనుకుంటాం. ప్రశాంత్ నీల్లో ఎంత వైలెన్స్ ఉందంటే, అలాంటి ప్రశాంత్ నీల్ వైలెన్స్ కి ప్రభాస్ లాంటి కట్అవుట్ ఒకటి తోడైందంటే ఎలా ఉంటది సినిమా. అది సలార్. ఎక్సలెంట్, ఆసమ్ అని చెప్పలేము, ఎక్సలెంట్ అని చెప్పలేము. దానికి మించి వేరే పదం ఏదైనా ఉంటే అది ప్రభాస్. ఆ కట్అవుట్ తగ్గట్టు ఇంక ఏదైనా ఇలాంటి తగిలిందంటే ఆసమ్. ఇది అన్ని రికార్డులు కాదు కదా, ఆల్మోస్ట్ ప్రభాస్ పేరు మీద ఉన్న రికార్డులు కూడా అన్ని బద్దలు కొట్టుకుంటే పోతుంది. బాహుబలి సినిమాని ఇప్పుడు దాకా అలా కలెక్షన్స్ కొట్టే ఏ మగడు లేడు, హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఎక్కడైనా. మళ్ళీ అదే బాహుబలి రికార్డ్స్ కొట్టాలి అంటే సలార్తో ప్రభాసే రావాలి. ఒక డైలాగ్ ఉంటుంది ఆల్రెడీ ప్రభాస్ దేకరేంజన్లో, ఇలా కొట్టే దమ్మ ఎవరికైనా ఉందా లేదా మళ్ళీ నేనే కొట్టాలా, అదే రిపీట్ చేశారు సలార్లో. అది సలార్. అండ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కానీ అండ్ డిఓపి వర్క్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కిల్స్. ఓకే, ప్రభాస్ కటౌట్కి స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటుంది ప్రతి మూవీలో. ఇందులో తన నీడ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు ప్రశాంత్ నీల్ గారు. చాలా బాగుంది భయ్య. సౌర్యన్ అన్న పర్వాలేదు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉందమ్మా. ఉంది బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చెప్పు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. థియేటర్ మొత్తం హోమ్ థియేటర్ ఇలా తిరుగుతుంది. సౌండ్ మాత్రం చాలా బాగుంది. చాలా డైలాగ్ చెప్తావా? డైలాగ్ కాన్సారా ఎరుపెక్కాలి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది. ఎక్సలెంట్. చాలా మంది మిక్స్డ్ టాక్ అంటున్నారు. ఇప్పుడే చూసా, మళ్ళీ వెళ్తున్నాను. ఫైట్ ఉంటాయన్న, ఫైట్లు ఊరా మాస్ అంతే. ఖాళీ మాత్రం ఫైట్ ఉంటది, మైండ్ బెంగేస్తుంది నిజంగా. చాలా డయాడ్ ఫ్యాన్ అన్న. సినిమా సూపర్ ఉందన్న. సినిమా ఎవరినైనా చూడమను. వేరే వాడు ఫ్యాన్స్, మా ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ ని అభిమానిస్తారు. మాలాగా వాళ్ళు అభిమానించరు. మా ఫ్యాన్స్ సినిమా చూసి చెప్పమను. నెగిటివ్ టాక్స్, ట్రోలింగ్స్. ఇప్పుడు నిన్నటి వరకు ఐనాక్స్ లో సినిమా వేయలేదు మా వాడి సినిమా వేస్తే వాళ్ళ కలెక్షన్ వస్తుంది. 30 లక్షల టికెట్లు. అది మా వాడి సినిమా ఎక్కడైనా హిట్టే. ప్రభాస్ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న. తను ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారో అన్ని సంవత్సరాలు ప్రతి బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ ప్రశాంత్ నీల్ గారు ఎగ్జాక్ట్ గా చూపించారు. ఎవ్వరు చూపించలేనట్టు ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ అయితే ఎక్సలెంట్ గా చూపించారు అన్న. కాళికాదేవి అందులో ఒక ఇది ఉంటది అన్న వేషం. కాళికాదేవి ఇలా కత్తి దిగిన వెంటనే ఒక 5 కత్తులు ఇలాగ వస్తే ఒక్కొక్కసారి ఏకలో బా ఆ సీన్ ఉందన్నా. మరి ఒక్కడే వాళ్ళ ఆర్మీ 100 మంది ఉంటారు. ఈడు ఒక్కడే రప్పిస్తాడు. ఫ్రెండ్ ఒక్కడే అడిగాడతాడు ఆ అడుగులోకి. సూపర్ అండి. తల్లి క్యారెక్టర్ దగ్గర నుంచి అనివ్వండి, ట్విస్ట్లు అవనివ్వండి, ఫ్రెండ్షిప్ గురించి అయితే మళ్ళాటి కుర్రోళ్ళకి ఫ్రెండ్షిప్ గురించి అయితే బేవత్సం అండి అసలు. అది 1800 టికెట్కి పడుతూ ఇప్పుడు కత్తి పట్టుకుంటే కత్తి సాంట్లు పట్టితే అలా ఉంటుంది. ఎవరైనా బెంగళూరు వెనక్కి వెళ్ళాల్సిందే. మూవీ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఇదిరా సినిమా, ఇదే సినిమా
చాలా 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 బాగుంది. చూస్తుంటే మతిపోతుందన్నమాట. సినిమా చూస్తుంటే ఒక్కొక్క ఎలివేషన్ కి ఇంటర్వ్యూలకు ముందు ఒక సీన్ ఉంటది, అది చూస్తే ఇంకా మతిపోతుందన్నమాట. ఇక బాక్స్ ఆఫీస్ కి ఆగిగా. సూపర్ సూపర్ ఇప్పుడే చూసాను. రొటీన్ కాళీమాత అవతార్ ఇస్ లైక్ గూస్ బంప్స్, ప్యూర్ గూస్ బంప్స్. ఈ సినిమా ప్రభాస్ ని బాగా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్ అంటే ప్రశాంత్. ఎలా ఉంది ఇందులో ఎలివేషన్స్? ప్రభాస్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో బ్లాక్ బస్టర్. చూసాను, చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ చేసినందుకు హైలైట్ అసలు సినిమా. అంటే ప్రతి సీన్ కూడా సూపర్ అంటే సూపర్. ప్రభాస్ అన్న అందరు ఆకలి తీరుస్తాడు. ఇన్ని రోజులు బాగిన నోర్లన్నీ ఈ రోజు మూసుకుంటే ఒక్కొక్కడికి పగిలిపోతుంది బాక్స్ ఆఫీస్ అంతే. ఇంకా ప్రతి సీన్ హైలైట్. ఏ సీన్ చూపించాడు. KGF 2 తర్వాత కూడా ప్రభాస్ అన్నది హిట్టే పడింది. ఏది కూడా బాలేదని చెప్పడానికి లేదు, అంతా కూడా హైలైట్. KGF మించి ఉంటది. చాలా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. చెప్తున్నా కదా, ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి రికార్డు కూడా తిరగరాస్తాడు ఈ సినిమాతోటి. ఈ సినిమాలో ప్రభాస్ చూపించిన కట్అవుట్ మాత్రం హైలైట్ అన్న. ఇప్పుడు దాకా ఎవరిని చూసుంటావు, ఈ ఇండస్ట్రీలో ఎవరిని చూసుంటావు ఆ కట్అవుట్ తోటి. చాలా బాగుందండి. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ బాడీ అయితే ఇంక చెప్పాల్సిన లేదు. గర్ల్ ఫ్యాన్స్ అందరికి చాలా చాలా బాగా నచ్చుతాడు. చాలా రోజుల నుంచి ప్రభాస్ ఒక అందంగా చూడాలని అనుకుంటున్నారు. ఈ మూవీలో మీ ఆకలి తీరిందా? చాలా బాగా, ఇంకా అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగున్నాడు కూడా. హైలైట్స్ చెప్పండి, మూవీలో హైలైట్స్ చెప్పండి. యాక్చువల్ గా కాళీమాత అవతారం అది ఒకటి బాగా నచ్చింది. ఇంకా ఫైటింగ్, ఫ్రెండ్షిప్, ప్రభాస్ కి తనకి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. మూవీ మొత్తం అసలు చూస్తే అసలు చాలా బాగుంటుంది. ఫైటింగ్ సీన్స్ అనేవి చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ నుంచి ప్రభాస్ ఎంట్రీ అయినప్పటి నుంచి ప్రతి ఎలివేషన్ మైండ్ బ్లాక్. తర్వాత అసలు ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్మెంట్ అంటూ లేదు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క బ్లాక్ బస్టర్ అంతే. సో మనం సాలార్ గురించి పెట్టుకున్న హోప్స్ అందరికి ఇది అయితే జస్టిస్ అయితే చేస్తుంది. సో కొంచెం మిక్స్డ్ టాక్ అంటున్నారు, ఏం చెప్తారు? అదేనా ఉందా, మిక్స్డ్ గా ఉందా? అంటే ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్ గా ఉందని, సెకండ్ హాఫ్ సెంటిమెంట్ అంటున్నారు. అలా అయితే లేదన్నా, నాకైతే ప్రతి పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మరి నెగిటివ్ టాక్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అవైతే అవాయిడ్ చేయండి. మీరైతే ఫ్యామిలీతో వచ్చే సినిమా చూడండి, చాలా అయితే చాలా మీరు లైక్ చేస్తారు. ఒక ఫైట్ అయితే ఉంటది ప్రభాస్ పృథ్వీది. ఇద్దరిని ఎక్కడ డౌన్ చేయలేదు, ఇద్దరిని ఒకే హైప్ లో ఎలివేట్ చేశారు. అండ్ క్లైమాక్స్ అయితే బుర్రపాడు. అంటే ఫస్ట్ హాఫ్ లో 2 ఫైట్లు ఉంటే ఇంకా ప్రభాస్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఆ కట్అవుట్ బాగా వాడుకున్నాడు. బ్రో కట్అవుట్ని ఎక్సలెంట్ వాడుకున్నాడు. అంటే ప్రభాస్ అసలు అంటే డైలాగు డెలివరీ కానీ చాలా మంది చాలా ట్రోల్స్ చేశారు, అన్ని చేశారు. కానీ సినిమాలో అయితే అన్ని విధంగా బాగుంది. అంటే 7 years నుంచి ప్రభాస్ సరైన హిట్ లేదంటూ ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు కదా, అంటే ఈ సినిమాతో హిట్ వచ్చిందా ప్రభాస్? ఇలా కాల్ ఎగిరేసుకునేలా చేశాడు మాకు అందరికి, ఫ్యాన్స్ అందరికి. చూసారు కదా 8 మంది. ప్రభాస్కి PR టీమ్ అవన్నీ సరిగ్గా ఉండదు, వేరే హీరోస్ లాగా మొత్తం ఫ్యాన్సే చేస్తారు ఇవన్నీ. వేరే హీరోల పబ్లిసిటీ అలాంటివి ఏమి ఉండదు, అందుకే డార్లింగ్ అయ్యాడు అందరికి. అలా